అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిగ్నల్ టీవీ డిజిటల్. నేను మీ యాంకర్ జాస్మిన్. సో నైట్ బిగ్ బాస్ అయితే మీరు చూసుంటారు కదా. సో కొంచెం కామెడీ అనిపించింది అండ్ అక్కడక్కడ ఎక్కడో లూపులు కూడా బాగా దొరికినట్టు అనిపించింది. అంటే ఒక్కొక్కరు ఏమేమి మాట్లాడారు, అసలు వాళ్ళ ప్లానింగ్ ఏంటి అని చెప్పేసి. సో ఇందులో హైలైట్స్ ఏంట్రా అంటే ఒకటి వచ్చేసి ఫుడ్ హైలైట్ అనిపిస్తే, ఇంకొకటి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అని చెప్పేసి బిగ్ బాస్ ఒక 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఒకటేసారి వస్తాయి అని చెప్పేసి చెప్పిండు. అదైతే యాక్చువల్లీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనేదైతే 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఒకటేసారి వస్తాయి అనేదైతే అది ఎవ్వరు నమ్మడానికి లేదు. బికాజ్ ఆల్రెడీ హౌస్‌లో ఉన్న వాళ్ళకి కూడా తెలుసు. అది అంటే పాసిబుల్ అయ్యేది కాదు అని చెప్పేసి. ఎందుకంటే బిగ్ బాస్ అనేది ఒక 1 మంత్, 2 మంత్స్ ఉండే షో. దానికి మళ్ళీ 12 వైల్డ్ కార్డ్స్ ఎంట్రీస్ ఇస్తే మళ్ళీ అది ఇంకొక 6 మంత్స్ అన్నట్టు అవుద్ది. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే ఉండవు. అది హౌస్‌లో ఉన్న వాళ్ళకి కూడా తెలుసు. కానీ కొంచెం దాన్ని బిగ్ బాస్ కొంచెం దానికి పెప్పర్ ఏసి దాన్ని ఇంకో కొంచెం హైలైట్ చేసినట్టు చేసిండు కానీ అంత పేలలేదనిపించింది. సో నెక్స్ట్ వచ్చేసి ఓకే, గేమ్‌లోకి వెళ్ళిపోదాం. సో గేమ్‌లోకి వెళ్ళిపోతే సీతా క్లైన్ ప్రెజెంట్ చెఫ్ సీత అయింది కాబట్టి సీతా క్లైన్ ఒకటి అండ్ ప్రీవియస్‌లో నిఖిల్ చెఫ్‌గా ఉన్నాడు కాబట్టి నిఖిల్ క్లైన్ ఒకటి. సో 2 క్లైన్‌లు ఉన్నాయి. ఈ 2 క్లైన్‌లోకి బిగ్ బాస్ అక్కడున్న వాళ్ళ కంటెస్టెంట్‌లకు ఆప్షన్ ఏమి ఇచ్చిండంటే, మీరు ప్రీవియస్‌లో ఏదైతే మీ గ్రూప్‌లో ఉన్నారో అదే గ్రూప్‌లో ఉంటారా? లేదంటే మీరేమైనా గ్రూప్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారా అని చెప్పేసి బిగ్ బాస్ వాళ్ళకి ఆప్షన్ ఇచ్చిండు. సో వాళ్ళకి ఆప్షన్ ఇచ్చినప్పుడు అసలు ఇక్కడ ఎంత కామెడీ అంటే ఒక్కరు కూడా నిఖిల్ క్లైన్‌లోకి వెళ్ళలేదు. అసలు ఎంత నేను అనుకున్నా, ఓయమ్మ నిఖిల్ ఏడుస్తాడా అనుకున్నా కానీ అసలు నిఖిల్‌కి గ్రేట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఒక సిచ్యువేషన్‌లో ఉన్నప్పుడు మనల్ని ఎవరైనా కొంచెం అవాయిడ్ చేసినట్టు, ఇగ్నోర్ చేసినట్టు అనిపిస్తేనే ఇట్లా కొంచెం ఇట్లా వచ్చేస్తది ఏడుపు. అట్లాంటిది ఇంకా నిఖిల్ అయితే గట్టిపిండం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిఖిల్ ఉన్న క్లెయిన్‌లోకి ఒక్క కంటెస్టెంట్ కూడా వెళ్ళలేదు. బికాజ్ ఆఫ్ సోనియా అని చెప్పొచ్చు. అది అందరికీ తెలుసు. నిఖిల్ వల్ల నిఖిల్ క్లెయిన్‌లోకి వెళ్ళకపోవడం కాదు, సోనియా ఉండడం వల్ల నిఖిల్ క్లెయిన్‌లోకి ఎవరు వెళ్ళలేదు. సో విష్ణుప్రియ వచ్చేసి బరాబర్ మొక్కు మీద చెప్పేసింది, నాకక్కడ ఏమంటారు, నన్ను ఎవరు గేమ్స్ కానీ వాటికి కానీ నాకు ఒక అవకాశం ఇవ్వరు, ఎవరు రికగ్నైజ్ చేయరు నన్ను. సో అందుకనే నేను సీత క్లెయిన్‌లోకి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పేసి సీత క్లెయిన్‌లోకి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళింది గాక ఇంకా మిగతా ఇంటి సభ్యులందరూ నేను సీత క్లైన్‌లోకే వెళ్తాను అందరూ వెళ్ళిపోయారు. లాస్ట్‌కి ముగ్గురు మిగిలిపోయారు. యష్మి మిగిలిపోయిండే, మన ప్రేరణ మిగిలిపోయింది, తను మణికంఠ మిగిలిపోయిండు. వీళ్ళు ముగ్గురు మిగిలిపోయినప్పుడు ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే యష్మి వచ్చేసి నేను ఎమోషన్స్ పెట్టుకోవడానికి రాలేదు, నేను సీత క్లైన్‌లోకి వెళ్తా అని చెప్పేసి సీత క్లైన్‌లోకి వెళ్తుంటే అప్పుడు ప్రేరణ వచ్చేసి ఒక్క నిమిషం ఆగండి, ఇప్పుడు మరి అందరూ అక్కడ ఫుల్ అయిపోతే మళ్ళీ ఇక్కడ వెళ్ళాలి కదా, నాకు అసలు ఇక్కడ వెళ్ళడం ఇష్టమే లేదు అని చెప్పేసి బిగ్ బాస్‌కి చెప్తది. స్వాప్ చేసుకునే అవకాశం ఉంది అని చెప్పేసి బిగ్ బాస్ చెప్తారు. బిగ్ బాస్ చెప్పినప్పుడు సో మణికంఠకి స్వాప్ చేసుకోవడానికి ఎవరు ముందుకు రాలేదు. కానీ ప్రేరణను స్వాప్ చేసుకోవడానికి ఇంకా ఆబ్వియస్లీ తన ఫ్రెండ్ యష్మి ఉంది కాబట్టి స్వాప్ చేసుకొని వాళ్ళ గ్రూప్లోకి పోయింది. సో ఇదంతా ఓవరాల్గా మీరు చూసారు. కానీ ఇక్కడ గేమ్ ప్లాన్ వచ్చేసి ఏంటంటే అట్లా ఇట్లా చేసి నిఖిల్ క్లైన్‌లోకి ఈ అమ్మాయి యష్మి పోయింది. యష్మి పోయినాక నిఖిల్ ఏమన్నాడంటే, అక్కడ ఒక మొత్తం అది అయిపోయాక నిఖిల్ ఏమంటున్నాడంటే, లోపల అక్కడ సోనియా, పృథ్వీ అండ్ నిఖిల్ కూర్చున్నప్పుడు అక్కడ లోపల వాళ్ళ ముగ్గురు డిస్కషన్ చేసుకుంటున్నప్పుడు నిఖిల్ ఏమన్నాడంటే, నాకు అరే యష్మి మన టీంలోకి వచ్చినప్పుడు, మన క్లాన్‌లోకి వచ్చినప్పుడు నాకైతే మస్తు అనిపించింది. ఎందుకంటే వచ్చి ఏ హాయ్ చెఫ్, ఏ హాయ్, హలో అని చెప్పేసి అందరికి ఇట్లా అంటుంది కదా, మస్తు అనిపించింది అని చెప్పేసి నవ్విండు. అంటే ఓకే, పాజిటివ్గానే నవ్విండేమో. అంటే ఎక్కడో ఇక్కడ ఏమనిపిస్తుందంటే నిఖిల్‌కి యష్మి కంటే సోనియానే చాలా ఎక్కువ అనిపిస్తుంది. బికాజ్ యష్మి కూడా వీళ్ళ ఇంకొక పాయింట్‌లో అంటది, ప్రేరణ ఎప్పుడైతే యష్మి స్వాప్ చేసేసి ఆమె ఇందులోకి ఈమె ఇందులోకి వెళ్తుందో అప్పుడు వీళ్ళు లోపల డిస్కషన్ చేసుకుంటున్నప్పుడు ప్రేరణతో యష్మితో ప్రేరణ వచ్చేసి ఏమంటదంటే, నువ్వు ఆ టీంలోకి వెళ్ళినావు కదా, ఐ హోప్, నేను నమ్ముతున్నాను నువ్వేం చేస్తావంటే ఆ ముగ్గురిని విడగొట్టు అని చెప్పేసి చెప్తుంది. అంటే విడగొట్టు అంటే డిఫరెంట్‌గా అయితది కానీ ఆమె ఏమంటదంటే, ఆ సోనియా మైకంలో ఉన్నాడు కదా నిఖిల్, పృథ్వీ, వాళ్ళకి అర్థమైతలేదు, వాళ్ళ కళ్ళు తెరిపించు, నువ్వైతేనే కరెక్ట్, నువ్వైతేనే కరెక్ట్ సరిపోతావు, వెళ్ళి వాళ్ళ టీంలో ఉన్నావు కదా, సో నీకు పాసిబుల్ అవుతుంది, నువ్వు వాళ్ళ కళ్ళు తెరిపించు, వాళ్ళ ముగ్గురిని విడగొట్టు అని చెప్పేసి అన్నప్పుడు పక్కన ఆదిత్య ఓం ఉంటాడు. ఆయన ఏమంటాడంటే, లేదు అట్లా అట్లా విడగొట్టకూడదు, అది కరెక్ట్ కాదు, అది వాళ్ళ ఇష్టము, వాళ్ళ పర్సనల్ అని చెప్పేసి అంటాడు. ఇక్కడ ఏమనిపించిందంటే, అసలు ప్రేరణకెందుకు
అరే వాళ్ళు ముగ్గురు ఉన్నారు, వాళ్ళు టీమ్ గేమ్ ఏం నిఖిల్ ఏమైనా చిన్న పిల్లగాడా? అరే ఎవ్రీ బిగ్ బాస్‌లో ఎవ్రీ సీజన్‌లో వాళ్ళ మైకంలో పడిపోయారు, వీళ్ళ గేమ్ పోతుంది, వాళ్ళ మైకంలో పడిపోయారు, వీళ్ళ గేమ్ పోతుందంటే చిన్న పిల్లోడా నిఖిల్ ఏమన్నా? నిఖిల్‌కి తెలీదా? పృథ్వీకి తెలీదా? గేమ్ ఎలా ఆడాలని చెప్పేసి? అక్కడ నిఖిల్ గేమ్ నిఖిల్ ఆడుతున్నాడు. వీళ్ళు భ్రమపడుతున్నారు. అరే! ఆమె మత్తులో ఉండి వీళ్ళు గేమ్ ఆడలేకపోతున్నారు అని చెప్పేసి ఇది వీళ్ళ పిచ్చితనము. వీళ్ళది ఇక్కడ స్వార్థం కూడా ఉంది ఒకటి. ఏంటంటే ఎప్పుడు చూసినా మనము సీరియల్ బ్యాచ్ అంటుంటారు కదా బయట ఆడియన్స్. ఏ సీరియల్ బ్యాచ్ అంత ఒకటైంది, ఈ బ్యాచ్ అంత ఒకటైంది అని చెప్పేసి. సో, నిఖిల్ గురించి చెప్పాలంటే కరెక్ట్ ప్లానింగ్‌తోనే పోతున్నాడు. ఏందంటే వాళ్ళ ఇద్దరితోనుంటే సీరియల్ బ్యాచ్ ఒకటి అని సీరియల్ బ్యాచ్ అని బయట ఆడియన్స్ అంటారు కాబట్టి, అందుకని చెప్పేసి వాళ్ళతో ఎక్కువగా ఉండకుండా, అసలు వాళ్ళతో లేకుండా జస్ట్ ఉన్నా గానీ హాయ్ అంటే హాయ్. అంటే ఏ గొడవలు లేకుండా కామ్‌గా ఉండేసి, ఎందుకు అసలు తనకి సంబంధం లేని సెక్షన్‌లోకి తనకు పరిచయం లేని ఒక వ్యక్తితోని పరిచయం చేసుకొని, ఆ పృథ్వీతోని గాని, సోనియాతో గాని ఎందుకుంటున్నాడంటే, తను సీజన్స్ అన్నీ చూసి ఒక సీరియల్ బ్యాచ్ అని బయట నేమ్ వస్తది కాబట్టి, తన గేమ్ ప్లే తను కరెక్ట్‌గా ఆడుతున్నాడు. సో, ఇలా వెళ్ళుకుంటూ నిఖిల్ ఏం చిన్న పిల్లోడు గాదు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ సోనియాతో ఎందుకుంటున్నాడంటే, సోనియా స్టార్టింగ్‌లో మీరు చూసుకున్నట్లయితే పులితో వేటాడడం వల్ల లాభం ఏం లేదు, ఆ పులిని నేనే అని చెప్పేసి అంటది. అప్పుడు స్టార్టింగ్‌లో నిఖిల్ కూడా సోనియాతో గొడవ పడ్డాడు. ఆ తర్వాత చేంజ్ చేశాడు. వాళ్ళిద్దరు కనెక్ట్ అయిపోయారు. ఎందుకంటే నిఖిల్ ఇక్కడ ఏం ఆలోచించాడంటే, అరే సోనియాతో ఎందుకు గొడవ పెట్టుకోవడము, మనకి ఇదేమైనా ఎఫెక్ట్ అవుతుండొచ్చు. సో, ఎవరైతే మనకి అపోజిట్‌లో ఉంటారో, కొంచెం మనకంటే స్ట్రెంత్ ఉండి ఆపోజిట్‌లో ఎవరైతే ఉంటారో, సో, వాళ్ళని మన పక్కలోనే పెట్టుకుంటే ఏమంటారు కదా, శత్రువుని ఎప్పుడు మన పక్కలో పెట్టుకుంటేనే తెలుస్తది వాళ్ళు ఏం చేస్తారు అని చెప్పేసని. సో, అదే ఇక్కడ తిను నిఖిల్ యూజ్ చేస్తున్నాడు. సో, శత్రువుని ఎక్కడో మనకు తెలవకుండా పెట్టుకుంటే వాళ్ళు ఏసే స్టెప్స్ మనకెలా తెలుస్తాయి? శత్రువుని ఎప్పుడు మన పక్కలోనే పెట్టుకోవాలి కాబట్టి సోనియాని అందుకే నిఖిల్ పక్కన పెట్టుకుండు. అది క్లియర్ కట్ పాయింట్. అండ్ ఇంకొకటొచ్చేసి నిఖిల్‌కి తెలుసు సోనియా ఏం చేస్తుంది, ఏంటి అని చెప్పేసి ఎవ్రీథింగ్ నిఖిల్ అనలైజేషన్ కరెక్ట్‌గానే ఉంది. అండ్ నిఖిల్ ఒకవేళ సోనియా మత్తులో పడుంటే, సోనియా చెప్పే మాటలకి యష్మిపై గానీ, సీతపై గానీ, వాళ్ళపై వీళ్ళపై సీరియస్ అయ్యి గొడవకెళ్ళేవాడు. బట్ తను గొడవకేం వెళ్ళట్లేడు. అందరితో మంచిగున్నాడు. సో, ఇక్కడొచ్చేసి నిఖిల్‌కి క్లారిటీ ఉంది. అదొకటి. కానీ అనవసరంగా ఈ యష్మి వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, అరే! ఇక్కడ యష్మిది కూడా యష్మి వెళ్ళేసి సోనియా గురించి మాట్లాడగానే యష్మి హైలైటు, తోపు, తురుంకన్ అనుకుంటారు కానీ ఆమెకు కూడా ఒక స్వార్థం ఉంది. ఏంటంటే నిఖిల్ మనతో ఉంటే తను విన్ అయ్యే క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి తను మనతో ఉంటే ప్లస్ అవుతుంది అన్న వే ఆఫ్ థాట్‌లోనే తను విడగొట్టాలి అనుకుంటుంది. సో, ఇదంతా వచ్చేసి ఇక్కడ వరకి ఓకే. ఇదంతా ఇక్కడ వరకు ఓకే అయిన తర్వాతకి నిఖిల్ కూడా ఏమంటాడంటే సోనియాతోని అక్కడ వాళ్ళు సోనియా, పృథ్వీ అండ్ నిఖిల్ వీళ్ళు ముగ్గురు కూర్చొని డిస్కషన్ చేసేటప్పుడు నిఖిల్ ఏమంటాడంటే, అరే మన ముగ్గురు డిస్కషన్స్ ఏముంటాయో మన ముగ్గురు దగ్గరనే ఉండాలి, బయటికి వెళ్ళొద్దు. ఇప్పుడు కొత్తగా మన క్లెయిన్లోకి ఎవరైతే వచ్చారో మణికంఠ, యష్మి, మణికంఠ మళ్ళీ అక్కడ ఇక్కడ చెప్తాడు, వాడు ఒక స్టాండర్డ్ మీద ఉండడు, వాడే మంచి అవ్వాలని చూస్తుంటాడు. సో, అది మనకి ఎఫెక్ట్ అవుతుంది, మనం చెప్పకూడదు అని అంటాడు. ఆ తర్వాత యష్మి అంటే ఏముంది, ఆమె ఏం పెద్దగా ఏం లేదు, ఆమె ఏదో మనం ఏందో ప్రూవ్ చేయడానికి ఉంది, ఆమె చివరి వరకు మనల్ని ప్రూఫ్ చేయాలి అని చెప్పేసి ఆమె మన క్లాన్లోకి వచ్చేసింది. సో, అది పెద్ద మ్యాటర్ కాదు, అదే మ్యాటర్, ఆమె వే ఆఫ్ మొత్తం అదే, మనల్ని ప్రూవ్ చేయడానికే ఉంది. సో, మనం డిస్కషన్ చేసుకునేటివి బయటికి రావద్దు అని చెప్పేసి వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటారు. అలా ముగ్గురు మాట్లాడుకున్న తర్వాతకి సో, ఇక్కడ నిఖిల్‌కి మనం అబ్జర్వ్ చేసినట్టయితే నిఖిల్‌కి ఒక క్లారిటీ ఉంది. అంటే గేమ్ పట్ల తను వెళ్తున్న గేమ్ ప్లే కూడా కరెక్ట్‌గానే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గేమ్ స్టార్ట్ అవుద్ది. నెక్స్ట్ డే వచ్చేసి ఏమంటారు, ఫుడ్ గేమ్ స్టార్ట్ అయింది నైట్. సో, ఫుడ్ గేమ్‌లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సోనియా నామినేషన్‌లో యష్మి సోనియాకి ఏమేసింది? నామినేషన్‌లో సోనియాకి యష్మి ఏమనేసింది? నువ్వు గేమ్ ఆడట్లేవు అని నామినేట్ చేసింది. ఈ పాయింట్ కరెక్ట్‌గా వినండి. సోనియా నువ్వు గేమ్ ఆడతలేవు, వాళ్ళని ముందు పెడుతున్నావు అని చెప్పేసి ఆ పిల్లకి ఈవిడ నామినేషన్ వేసింది. ఈరోజు గేమ్లోకి వచ్చేసరికి అరే నేను షాక్, అసలు ఇదేంద్ర నాయన ఇంతగనమా అని చెప్పేసి ఫుడ్ గేమ్ ఏదైతే ఉందో నిఖిల్ ఏం చేస్తాడంటే ఫస్ట్ యష్మికి అవకాశం ఇస్తాడు. నువ్వు పోతావారా, నువ్వు చేస్తావా అంటే, ఏ లేదు నా వల్ల కాదు, నేను రాక్షసులాగా తింటాను అని చెప్పేసి అమ్మంటది. సరే అని పక్కన పెట్టేసి సోనియాని పంపిస్తాడు. సోనియాని నబిల్ని పంపించినప్పుడు సోనియా ఏం చేస్తుందంటే, అక్కడ అబ్బాయి ఉన్నప్పటికైనా నబిల్ కంటే సోనియా కుమ్మేసిందని చెప్పాలి. గేమ్ అయితే తింటూనే ఉంది. ఆ లెగ్ పీస్లు, బిర్యానీ మొత్తం
తింటున్న తర్వాతకి ఆమె లోపలికెళ్తది. లోపలికెళ్ళి అవ్వట్లేదని చెప్పేసి అటు ఇటు తిరుక్కుంటా తింటుంటే యష్మి ఎళ్ళంటది, "ఓహ్! యూ ఆర్ గ్రేట్ సోనియా. నువ్వు మస్తు ఆడుతున్నావు. వాళ్ళకంటే మనమే లీడ్‌లో ఉన్నాం. నువ్వు కుమ్మేస్తున్నావు. అసలు నీ గేమ్ ప్లే గ్రేట్" అని చెప్పేసి అన్నది. అంటే నువ్వు ఆమె టీమ్‌లోకొచ్చినాక నీకామె గేమ్ ఆడుతుందని తెలిసింది. అప్పటి వరకు నీకామె గేమ్ ఆడుతుందని తెలవలేదు. ఇక్కడ సోనియా స్ట్రాటజీ అనుకోవచ్చు గదా! పృథ్వీని పంపించింది, నిఖిల్‌ని పంపించింది అంటే నీకేమైతుంది? అది ఆమె గేమ్ స్ట్రాటజీ. ఆమె ఎలాగైనా ఆడతది. ఎనర్జీ అయితే ఎవరు వేస్ట్ చేసుకోవాలనుకోరు గదా! సో, అక్కడ ఆమె కొన్ని స్ట్రాటజీస్ వాడుతుంది సోనియా. ఆ తర్వాత ఫుడ్ విషయంలో యష్మి అన్నది గదా! గేమ్ ఆడతలేవని ఆమెని. మరి ఇదే ఫుడ్ విషయంలో గేమే గదా! తర్వాత వచ్చేసి ఎవరైనా ఒకరు బిగ్ బాస్ ఏం చెప్తాడంటే మీ క్లాన్‌లో నుంచి ఎవరిదైనా ఒకరి హెల్ప్ తీసుకొని తినొచ్చు అని చెప్పేసి చెప్తాడు. చెప్పిన తర్వాతకి ఈ సోనియాతో పాటు ఎవరు ఈమె యష్మిని పంపిస్తారు. ఆమె ఉరికిందనుకో, ఉరికి తింటది. ఏం తిన్నదామె అసలు? ఎంత తిన్నది? కొంచెం అందులో సగం కూడా కంప్లీట్ చేయలే. ఆమె తింటుంది ఎట్లా స్పీడ్‌గా ఏదో అది చూపిస్తుంది గానీ, ఏమంటారు కదా చెప్పడంలో ఉంది గానీ, చేయడం చేతల్లో లేదు. మాటలు తప్ప చేతలు లేవంటారు చూసినావా? యష్మిది అట్లా అనిపించింది. మాటలు తప్ప చేతలు లేవు అనిపించింది ఈ గేమ్‌లో అయితే. ఎందుకంటే ఏదో బుక్కలు పెడుతుంది అంతే. పక్కన సోనియా అక్కడ నబీల్ ఆగిపోయినా గానీ, ఈ పిల్ల యష్మి వచ్చి తింటున్నా గానీ, ఆమె ఇంకా తింటూనే ఉంది. ఆమె యుద్ధం అయితే ఎక్కడ ఆపలేదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆమె తింటూనే ఉంది. సో, ఈ గేమ్‌లో అయితే తను సోనియా అయితే సూపర్ అనిపించింది అసలు. ఒకవేళ వాళ్ళు విన్ అయ్యారు, అది కూడా సోనియా వల్లనే విన్ అయ్యారు. సో, ఇప్పుడు చూద్దాం అంటే నెక్స్ట్ నామినేషన్‌లో మరి యష్మికి సోనియా గేమ్ కనిపించిందా? కనిపియలేదా? ఏందో ఆ నెక్స్ట్ నామినేషన్‌లో అయితే చూద్దాము. సో, ఇది. ఆ తర్వాత వచ్చేసి ఆపోజిట్ టీమ్ వాళ్ళు ఉన్నారు. ఆపోజిట్ టీమ్‌లో మళ్ళీ అంటే నెక్స్ట్ గేమ్ ఈ గేమ్ అయిపోయింది. ఫుడ్ గేమ్‌లో సోనియా వల్ల వాళ్ళ టీమ్ విన్ అయింది. ఇట్స్ క్లియర్ కట్ పాయింట్. ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ గేమ్ పెట్టిర్రు. నెక్స్ట్ గేమ్‌లో ఏముంది బాల్స్ అన్నీ తీసుకెళ్ళి అక్కడ ఉన్న ఒక పిల్లర్‌లో అందులో వేయాలి అని చెప్పేసి అన్నారు. అందరూ బాగానే ఆడారు. సోనియా కూడా ఆడింది. నిఖిల్ కూడా అందరూ మంచిగానే ఆడినారు. మళ్ళీ ఇక్కడ వీళ్ళు ఎక్కడ ఓడిపోయినారు అంటే తర్వాత అవతల టీం నుంచి ఆ పిల్ల పొట్టి పిల్ల నైనిక, ఇటు నుంచి ఈమె యష్మి. ఆ బాల్ వెళ్ళి తీసుకెళ్తుంటే యష్మి ఏం చేసింది అవి ఏవైతే పెట్టి ఇట్లా బాల్ తీసుకెళ్తుందో ఆమె వల్లనే ఓడిపోయారు. ఆమెనే గేమ్ ఆడలేకపోయింది. సో, ఎక్కడ సోనియా గేమ్ ఆడలేదు అని చెప్పేసి నేను మాట్లాడుతున్నా. అంటే ఆమెకి ఎవరికి నేను సపోర్ట్ అని కాదు. గేమ్ ఆడలేదన్నది ఆమెనే గేమ్ ఆడి గెలిపిస్తుంది. ఇక్కడ యష్మిని చూసుకున్నట్టయితే 2 గేమ్‌లో ఈమె వల్లనే ఓడిపోయింది ఆ టీము క్లియర్ కట్‌గా. అక్కడ ఫుడ్ గేమ్ చూసుకుంటే సోనియా వల్ల విన్ అయ్యారు. ఈమె పోయుంటే అసలు మొత్తం అటర్ ఫ్లాప్ అయ్యేది. నెక్స్ట్ వచ్చేసి బాల్ గేమ్‌లో కూడా ఈమె వల్లనే వెళ్ళలేకపోయింది. అక్కడే నుసులుకుంటూ కూర్చుంది. అవ్వలేదు. అయితే ఇక్కడ ఇంకొక డౌట్ ఏమొస్తుందంటే యష్మి ఓడిపోయినా గానీ పాజిటివ్‌గా తీసుకుంటుంది. ఇన్ కేస్ మనం ప్రీవియస్ గేమ్‌లో చూసుకున్నట్లయితే ఓడిపోయిందనుకో అరిచేడిది, దాన్ని డిఫెండ్ చేసుకునేది అవన్నీ చేసేది. కానీ ఈ క్లాన్‌లోకి ఎప్పుడైతే వచ్చిందో యష్మి అసలు ఏ గేమ్‌కి కూడా ఓడిపోయినా గానీ రియాక్ట్ అవ్వట్లేదు అన్నట్టుంది. అంటే వీళ్ళతో ఉండి ఏమంటారు చూసినావా పక్కన ఏమంటారు పక్కన నుండి పొడుస్తున్నట్టు అనిపించింది. ఎందుకంటే వీళ్ళ క్లేన్‌లో ఉండి వాళ్ళు అవతల క్లేన్ వాళ్ళు గెలుస్తున్నప్పుడు ఈమె హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా. సర్లే లైట్‌లే పోతే పోనీలే అని చెప్పేసి వాళ్ళని చూసి మురిసిపోతుంది. అయితే వీళ్ళ క్లేన్‌లోనే ఉండి వీళ్ళని ఓడగొట్టాలని ఏమైనా చూస్తుండొచ్చు. 100% అది కూడా ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే మనకొచ్చే లాభం ఏముందిలే అందరిని కలిసి ఓడగొడితే అయిపోతది అన్న థాట్‌తో కూడా ఉండొచ్చు. సో, ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇది. సో, నెక్స్ట్ వచ్చేసి ఇంకా గేమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క వైల్డ్ కార్డ్ అనేది మెయిన్ థింగ్ వచ్చేసి వైల్డ్ కార్డ్. వైల్డ్ కార్డ్ గురించి ఏం చెప్పాలంటే వైల్డ్ కార్డ్ బిగ్ బాస్ పంపించాలనుకుంటే అది ఎలాగైనా పంపిస్తాడు. 12 వైల్డ్ కార్డ్స్ అనేది అది రాంగ్. అది హౌస్‌లో ఉన్న వాళ్ళకి కూడా కొంతమందికి అర్థమై ఉంటది. ఏదో జస్ట్ వాళ్ళు గేమ్ ఆడాలి, ఏదో ఒకటి థ్రిల్లింగ్‌గా ఉండాలి అని చెప్పేసి అట్లయితే బిగ్ బాస్ పెట్టిండు. సో, వచ్చేసి ఒక్కొక్క వైల్డ్ కార్డ్ అనేది వీళ్ళు గేమ్ ఆడే కొద్దీ పోతది అని చెప్పేసి అన్నారు. సో, వచ్చే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఎలాగైనా వస్తాయి. ఈ వైల్డ్ కార్డ్ ఇదంతా అనేది అంత తుప్పాస్ అనమాట. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉండవు, ఏముండవు. అంటే 12 మెంబర్స్ అయితే ఉండదు. మేబీ ఉంటే 1, 2 మేబీ ఉంటుండొచ్చు. సో, ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇది. సో, మీరు గేమ్ చూడండి. యష్మి మాట్లాడింది కదా! తోపు, తురుంఖాన్ అట్లని చెప్పేసి సోనియా ఇంకా తోపు ఇవన్నీ కాదు. సో, ఎవరు ఎట్లా ఆడుతున్నారు గేమ్ ప్లే అబ్జర్వ్ చేసి ఓటింగ్స్ అయితే మీరు వేయండి.